అమ్మ ప్రేమకు ప్రతిరూపం అయితే నాన్న ఒక నమ్మకం. అమ్మ ప్రేమలో ఆప్యాయత ఉంటే నాన్న ప్రేమలో బాధ్యత ఉంటుంది. అదే పిల్లలకు గొప్ప భరోసా. అందుకే మై డాడ్ ఈజ్ మై రియల్ హీరో అంటారు ఎవరైనా. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అచ్చం చికెన్ పికిన్ లాగే కనబడిన టేస్ట్ లో అయితే సూపర్ గా ఉంటుంది. షాప్ లోకి అమ్మడానికి ఎగ్స్ ట్రేస్ తెచ్చినప్పుడు ఒక ట్రే అయితే చేజారి పడిపోయింది. మొత్తం గుడ్లన్నీ పోయాయి. అందులో ఒక 10 గుడ్లు మాత్రం చిన్న చిన్న దెబ్బలతో ఉండగా ఏం చేయాలని ఆలోచించగా ఎగ్ పికిల్ అయితే గుర్తొచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఎగ్స్ని అయితే తీసుకోండి. మీకు ఎన్ని వీలైతే అన్ని ఎగ్స్ అయితే తీసుకోండి. ఎగ్స్ని అన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే పగలగొట్టుకొని వేసుకోండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకున్నాక ఎగ్స్లో అయితే వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. లేదా స్పూన్తో కలుపుకున్నా పర్వాలేదు. తర్వాత ఒక బౌల్కి ఆయిల్ అయితే అప్లై చేసుకొని కలుపుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని కుక్కర్లోనైతే నీళ్ళు వేసి స్టాండ్ పెట్టి కుక్కర్లో పెట్టుకున్నాక మూత పెట్టి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత మళ్ళీ కూడా ఒక 5 to 6 టేబుల్స్ వరకు ఆయిల్ అయితే వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేగించి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టోర్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి.